ఇవాళ నర్సాపేట రూరల్ మండలం ఎంపీపీ వైస్ ఎంపీపీగా ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు కొంతమంది ఓటేయడానికి రావడం జరిగింది. మరి ఏదైతే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తీరు మారలేదు, ఏదైతే ఇంతకుముందు ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు చేశాడో అదే ఆలోచనతోటి అతను అలానే జీవిస్తూ ఉన్నాడు. ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే ఇప్పుడు వైసీపీలో ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి ఇష్టపడి వాళ్ళ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. మరి ఇటువంటి కూడా మర్చిపోయి అతను అక్రమంగా వాళ్ళందరూ కూడా బంధించి స్వచ్ఛందంగా ఓటు వేద్దామని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళని బయటికి రానియకుండా అక్రమంగా నిర్బంధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పుడే కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికి కూడా తీరు మారలేదు. ఒకసారి ఆలోచన చేయాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అదేవిధంగా నర్సాపేట మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మరి అందరూ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కుటుంబం అండగా ఉంటామని చెప్పడం జరిగింది. వారందరినీ కూడా అక్రమంగా బంధించడం అనేది చాలా హేయమైన చర్య. శ్రీనివాసరెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో, ప్రజలు నీకు తీర్పు ఇవ్వడం జరిగింది, ఆ తీర్పుని అందరూ పాటించాలి. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు, అయినా కానీ నువ్వు ఇంకా రాజకీయ పాఠాలు నేర్చుకోలేదు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అభివృద్ధి పదంగా నడపడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి మరి ఆలోచనతోటి మేము అందరం కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ నర్సాపేట రూరల్ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరి వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే కనుక అందరం కూడా ప్రశాంతంగా ఉండి అభివృద్ధి పనులు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నీ దగ్గర ఉన్న ఎంపీటీసీలను స్వచ్ఛందంగా ఓటు వేయడానికి పంపించాలి. ఇవాళ వాయిదా వేయడం జరిగింది కాబట్టి రేపు అందరూ కూడా తప్పనిసరిగా ఎంపీటీసీలు అందరూ కూడా హాజరయ్యి మరి స్వచ్ఛందంగా ఓటు వేయడానికి హక్కు కల్పించాలి ప్రభుత్వం కూడా. అదేవిధంగా పోలీసు అధికారులు కూడా వాళ్ళందరి చేత స్వచ్ఛందంగా ఓటు వేయడానికి అనుమతి కలగజేయాలి. నిర్బంధంగా బంధించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి.